ఫుల్ కూడా పెట్టాలి బందే 3 రోజుల ఒకసారి నీళ్ళు బందే. ఏం తాగుతారు, ఎట్లా వాడుకొని ఎట్లుంటుంది, పానాలు ఎట్లా చేస్తారు, మోకాలు ఎట్లా కట్టుకుంటారు, ఎట్లా వండుకుంటారు, ఎట్లా తింటారు. సర్పంచ్ లేడా, ఆ కార్యదర్శి ఫోన్ చేస్తే ఆమె ఫోను లిఫ్ట్ చేయది. మరి మేము ఎవరిని పట్టుకొని అడగాలి నీళ్ళు రాకపోతే? అటు బస్ స్టాండ్ తిప్పు రాగానే అటే సరిపోయినట్లేనా? వాళ్ళకి సరిపోయినట్టు మరి ఇక్కడ కిందివాడ కట్టుకు వేరే లైన్ పైప్ వేసి వాళ్ళకి 24 గంటలు వాళ్ళకి వస్తాయి. ఇటు సగం ఊరు నుంచి ఇటు నీళ్ళే ఉండయి. ట్యాంకర్లు తెమ్మంటే ఆడ ఒక వాడకు పోతాడు, ఒక వాడకు పోయాడు. మరి ఇలా పండుగ ఇటు 3-4 రోజుల నుంచి నీళ్ళు రావు. మరి ఎట్లా స్నానం చేస్తారు, ఎట్లా వండుకుంటారు, ఎట్లా తింటారు? ఓట్లప్పుడు వీడు ఓటయ్యి ఆడు ఓటయ్యి అని వచ్చి ఇంటి ముంగట నిలబడతాడు. ఇప్పుడు ఎవడు కనబడరు. ఓట్లప్పుడే అవసరమా మనుషులు, వేరే అప్పుడు అవసరం ఉండదా? మరి పబ్లిక్ ఎట్లా ఉంటాను, ఏం కదా మోరీలు చక్కగా ఉంటాయి, అందులో ఇంత మందు కొడతామన్నారు, ఇంత అది మోరి చక్కగా తీస్తామన్నారు, మొత్తం గడ్డి చెత్త ఈగలు దోమలు. మళ్ళీ ఓటేయమని ఎవడన్నా వస్తాడు కదా, ఇప్పుడు సర్పంచ్లకు నిలబడతాను కదా, అప్పుడు వచ్చి అడుగుతాం. వచ్చి ఓటేయమన్నప్పుడు అడుగుతాం. ఒక బోర్ ఉండదు కదా, 3 బాటల కదా ఒక బోర్ వేయమని 20 ఏళ్ళ నుంచి అంటాను. ఒక బోర్ వేసిందా? ఇటు జాబరవడం పోతుంది, జాస్ట్రపల్లి పోతుంది, ఇటు పోతుంది, అటు బస్ స్టాండ్ పోతుంది. ఇప్పుడు నల్లలు రాకుండా మేము బోరింగ్ అనే కొట్టుకుందాం కదా, బోరింగ్ నీళ్ళన్న వాడుకుంటాం కదా. ఇప్పుడు వాన వచ్చిందని మోటార్లు బంద్ చేసిరి. ఏం ఆడెత్తుకొచ్చుకోవాలి, ఎక్కడ పోవాలి? పింజలు పట్టుకోవాలి. వాన పడితే మోటార్లు పెడతారు ఎవడన్నా? ఇక్కడ నా బోరింగ్ వేస్తామన్నారు. ట్యాంకర్ చిన్న ట్యాంకర్ కడతామన్నారు, చిన్నది రింగులేసి ఇక్కడ కడతామన్నారు. ఏది లేదు. మరి బస్ స్టాండ్ దిక్కు ఆఫీస్ కన్నా అయితే బోరింగ్ ఉన్నది, ఆఫీస్ కన్నా అయితే వాటర్ ట్యాంకర్ ఉన్నది, చిన్నదో పెద్దదో. మరి ఆఫీస్ కన్నా ఊరంటున్నట్టేనా? ఊరంటున్నట్టేనా? ఆఫీస్ కాడ కార్యదర్శి వస్తే ఆయనకు సర్వత్ ఉంటే అందరుకున్నట్టేనా? మరి ఆయన ఊరు చూసడానికి ఉన్నదా? ఏమిస్తున్నది? ఆయన ఒక బజార్కున్నా కానీ సరిపోతుంది. ఆయన బజార్ బస్ స్టాండ్ కంచి కచ్చి చూసుకోగానే అంత అయిపోతుంది. ఇక్కడ ఎవరు చూడాలి? ఇక్కడ ఏరే కార్యదర్శికి ఇస్తున్నదా? అందరికీ నమస్కారం. నా పేరు ఉడత రంజిత్ యాదవ్. కిలాషాపూర్ గ్రామంలో ఎప్పటికీ 15 రోజులకు ఒకసారి ప్రతి వాడకు నీటి సమస్యనే. ఈ గ్రామ పంచాయతీ కార్యదర్శి మేడానికి ఫోన్ చేస్తే రెస్పాన్స్ కాని పరిస్థితి. ఈ కిలాషాపూర్ గ్రామంలో కనీసం 15 బోరింగ్లు ఇప్పుడు మూతపడ్డాయి. అదేవిధంగా 8 వాటర్ ట్యాంకులు మూతపడ్డాయి. వెంటనే ఆ ట్యాంకులను రీఓపెన్ చేసి ఆ బోరింగ్లకు ప్రతి బోరింగ్ ఒక మోటార్ ఏర్పాటు చేసి ప్రతి గల్లీకి ప్రతి ఇంటికి నీళ్లు అందించే విధంగా ఈ కార్యదర్శి కానీ, ఎంఆర్ఓ కానీ, ఎంపీడీఓ కానీ, జిల్లా కలెక్టర్ కానీ వెంటనే స్పందించి గల్లీలలో నుండి ప్రతి ఇంటికి నీటిని సరఫరా చేయాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు రాఖీ పండుగ సందర్భంగా ప్రతి ఇంటికి అక్క చెల్లెళ్ళు వచ్చి రాఖీలు కట్టి ఆనందంగా ఉండి సంతోషంగా గడిపి వాళ్ళ ఇంటికి వెళ్దామంటే ఈ గ్రామంలో కనీసం కాళ్ళు కడుక్కోనికి కూడా నీళ్లు లేని పరిస్థితి కిలాషాపూర్ గ్రామం ఉంది. వెంటనే ఈ కిలాషాపూర్ గ్రామంలోని ప్రతి వాడకు ప్రతి ఇంటికి నీళ్లు అందించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేకుంటే గ్రామ పంచాయతీని ఈ జనాలతో ఈ ప్రజలతో కలిసి గ్రామ పంచాయతీని ముట్టిస్తామని హెచ్చరిస్తున్నాం.